చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. ట్రంప్ విషయానికి వచ్చేసరికి వివిధ దేశాలు రియాక్ట్ అవుతున్నాయి. ఆయన వ్యాఖ్యల విషయంలో కానివ్వండి, టారిఫ్ల విషయంలో కానివ్వండి. కానీ మోదీ ప్రభుత్వం ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అన్నటువంటి కొన్ని విమర్శలు వినవస్తున్నాయి సార్. ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదు అంటూనేమో బ్రెజిల్ రియాక్ట్ అయింది. అలాగే నిందలు వేస్తూ బలి పశువుల్ని చేయడం కరెక్ట్ కాదు, ఇవన్నీ ఆపేయండి అంటూ చైనా కూడా రియాక్ట్ అయింది. కానీ భారత్ ఎందుకు రియాక్ట్ అవ్వటం లేదు అనే విమర్శలను చూస్తున్నాం. ఏంటి సార్, అమెరికాకి భారత్ భయపడాలా? ట్రంప్ అంటే మోడీ అసలు ఎందుకు భయపడతారు సార్? అంటే భారత ప్రభుత్వం రియాక్ట్ అవుతలేదు అనడం కన్నా భారత ప్రభుత్వం ఆశించిన స్థాయిలో రియాక్ట్ కావడం లేదు. అందులో నరేంద్ర మోడీ అసలే రియాక్ట్ అవుతలేడు. అది ఫండమెంటల్ క్వశ్చన్. మీరన్నది నిజం. బ్రెజిల్ మనకన్నా శక్తివంతమైన దేశమేం కాదు. కానీ బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డిసిల్వా ట్రంప్కు భయపడేవాడు కాదు. అందుకే ధైర్యంగా ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదు పో అని చెప్పాడు. ఎందుకంటే ట్రంప్ కుట్రల్ని ఛేదించి లూలా అక్కడ అధ్యక్షుడిగా అయ్యాడు. ట్రంప్ ఫ్రెండ్ బోల్సనారో నియంత. ఆ బోల్సనారోను ప్రెసిడెంట్గానే ఉంచాలి అని అమెరికా ఎన్ని కుట్రలు చేసినా, లూలాను జైల్లో పెట్టినా, సిఐఏ ఎన్ని రకాల కుట్రలు పన్నినా దాన్ని ఛేదించి ఎదుర్కొని లూలా ప్రెసిడెంట్ అయ్యాడు. అందుకే ధైర్యంగా మా ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదు అంటున్నాడు. లూలా పక్కకు పెట్టండి, మీకు ఉదాహరణలు చెప్తాను, ఆశ్చర్యం వేస్తుంది. కెనడా, అమెరికన్ ఎకానమీ, కెనడా ఎకానమీ ఎంత ఇంటర్వోవెన్ అంటే ఒకదానికోటి డోవ్ టైల్ అంటారు ఇంగ్లీష్లో, ఎంత పెనవేసుకొని పోయింది అంటే మీకు ఒక కారు తయారు కావాలంటే అమెరికా నుంచి కెనడాకు 6 సార్లు అటు ఇటు తిరుగుతుంది. అంత ఇంటర్లింక్ అయి ఉన్న ఎకానమీ. అలాంటి కెనడా ప్రైమ్ మినిస్టర్ సీరియస్గా హెచ్చరించాడు. మీకు జపాన్కి అయితే సొంత సెక్యూరిటీ లేదు, సొంత డిఫెన్స్ లేదు. అమెరికా సెక్యూరిటీ ఇస్తే జపాన్ బతుకుతుంది. ఇట్ ఈస్ అవుట్సోర్స్డ్. ఇప్పుడు మనకు అవుట్సోర్సింగ్ గేటర్ కమ్యూనిటీలో ఈ సెక్యూరిటీ ఏజెన్సీలను పెట్టుకుంటారు చూడండి, గార్డ్స్ను సెక్యూరిటీని అవుట్సోర్స్ చేస్తారు. అలా జపాన్ మొత్తం తన సెక్యూరిటీని అమెరికాకు అవుట్సోర్స్ చేసింది. జపాన్ సమీపంలోని ఒకినావా దీవుల్లో అమెరికా సైనిక స్థావరం ఉంటుంది. అలాంటి జపాన్ ప్రైమ్ మినిస్టర్ దేనికైనా సిద్ధమని ప్రకటించాడు. మెక్సికో ఎంత అమెరికా పైన ఆధారపడ్డదంటే మెక్సికో చేసే ఎగుమతుల్లో ఎక్స్పోర్ట్స్లో 86% అమెరికాకే. అయినా మెక్సికో ప్రైమ్ మినిస్టర్ ఇప్పటికీ ట్రేడ్ డీల్ కుదుర్చుకోలేదు, వాయించబడేస్తున్నాయి ట్రంప్ను. అలాగే మీకు వాయించబడేస్తున్నాయి. సో మీకు అలాగే కొలంబియా చాలా చిన్న కంట్రీ. కొలంబియా దేశస్తుల్ని ట్రంప్ బేడీలేసి చైన్లు కట్టి పంపిస్తే కొలంబియా అబ్జెక్షన్ చెప్పి మా విమానాలే వచ్చి మా పౌరులు తీసుకొస్తాయని చెప్పి వెనక్కి తీసుకొచ్చుకున్నారు. మీకు ఇది చిన్న చిన్న దేశాలు. కానీ మన వాళ్ళకు బేడీలేసి చైన్లు కట్టి పంపిస్తే మన ఫారిన్ మినిస్టర్ పార్లమెంట్లో సమర్థిస్తాడు అమెరికాను, తప్పే ఉంది అన్నట్లు. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇలా ఒక్కరోజు జరుగుతున్నది కాదు. మనము ఆఫ్టర్ కోల్డ్ వార్ అర్థం చేసుకోవాల్సింది అంటే ఇప్పుడు మల్టీపోలార్ వరల్డ్. అమెరికా కాదు ప్రపంచాన్ని ఎవడూ శాసించలేడు. మీకు ఉదాహరణ చెప్తాను. నార్త్ కొరియా ఉంది. ఏం చేయగలుగుతుంది అమెరికా? హెచ్చరించింది, బెదిరించింది, కిమ్ అంతు చూస్తానన్నది, రోగ్ స్టేట్ అన్నది, రెజీమ్ చేంజ్ అన్నది. కానీ ఆఖరికి నార్త్ కొరియాని ఏమీ చేయలేకపోతుంది కదా. ఇప్పటికీ ఇరాన్ అయినా ఏం చేయగలిగింది ఇంత దాడి చేసినా. అందువల్ల ఇవాళ మల్టీపోలార్ వరల్డ్లో బహుళధ్రువ ప్రపంచంలో అతిపెద్ద దేశం కూడా అతి చిన్న దేశాన్ని కూడా అంత సులభంగా కబలించలేదు. దట్ ఈజ్ నాట్ ద స్టేజ్. అందులో ఇండియాను ఎవరూ ఏమీ చేయలేరు. ఇండియా ఈజ్ ఎ వెరీ బిగ్ ఎకానమీ. ఇండియా ఈజ్ ఎ న్యూక్లియర్ పవర్. ఇండియా ఈజ్ ఎ వెరీ బిగ్ మిలిటరీ పవర్. ఇండియాని ఏం చేస్తారండి? ఎందుకు భయపడాలి మనము? సో ఎందుకు మనం ఏమని మల్టీపోలారిటీని సమర్థవంతంగా వాడుకోకపోవడం వల్ల కంప్లీట్గా తీసుకెళ్ళి మన ఫారిన్ పాలసీని, మన స్ట్రాటజిక్ పాలసీని, మన నేషనల్ సెక్యూరిటీని, మన డిఫెన్స్ స్ట్రాటజీని మొత్తాన్ని అమెరికా చేతిలో పెట్టాం. ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారే, అలా గత 20-30 ఏళ్ళుగా జరిగింది. అది నరేంద్ర మోడీ హయాంలో తారస్థాయికి చేరింది. అంతకుముందు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. ఇదేం కొత్త కాదు.
సో గత 30 ఇయర్స్లో జరిగిన పరిణామక్రమం యొక్క క్యూములేటివ్ ఎఫెక్ట్ ఇది. మీకు ఉదాహరణ చెప్తాను. మనము ఎగ్జాంపుల్ 1, అమెరికా ఇరాన్ పైన దాడి చేసింది. ఇదే 30 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అయితే భారత ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించి ఇలా వర్తమాన దేశాలు గ్లోబల్ అలీన దేశమైన ఇరాన్పై దాడి చేస్తే మేము అంగీకరించే ప్రసక్తి లేదనేది. ఇండియా ఇప్పుడు కామ్. ఇజ్రాయెల్ గాజాలో మారణ హోమం చేస్తోంది. దానిపైన 149 కంట్రీస్ కాల్పుల విరమణ ఆపండి, చిన్నారుల ఆకలి చావులను చూడలేకపోతున్నామని తీర్మానాన్ని పెడితే 149 కంట్రీస్ తీర్మానాన్ని సమర్థిస్తే ద గ్రేట్ ఇండియా యుద్ధ నై బుద్ధు హై అన్న దేశం ఆకలి చావులకు వ్యతిరేకంగా కూడా ఓటు వేయకుండా అబ్స్టైన్ అయ్యాం. ఇది ఇండియా. ఇజ్రాయిల్ అంటే అమెరికా. ఇజ్రాయిల్ అంటే వేరే కాదు. అంటే అమెరికాకు అనుకూలంగా రెండవది మనం చేసిన రెండవ పని. మూడవది, మనము అమెరికా హెచ్చరించింది, మీరు రష్యా నుంచి రక్షణ కొనుగోలు చేయకూడదు, తగ్గించుకోండి, ఆపండి అన్నాడు. ఆపలేదు. ఎస్, ఇప్పటికీ కూడా కొంటున్నాం. ఈవెన్ కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అంటే కార్సా చట్టం కింద బెదిరించినా వినకుండా ఎస్పోరని కొన్నాం. కానీ రియాలిటీ ఏంటి? మొత్తానికి ఆపలేదు కానీ చాలా తగ్గించుకుంటున్నాం కూడా ఇప్పటికీ. ఇవాళ ఒకప్పుడు మన టోటల్ డిఫెన్స్ ఇంపోర్ట్స్లో రష్యా నుంచి చేసుకునే 75% ఉండే, ఇప్పుడు 36% పడిపోయాయి. నిజంగానే డైవర్సిఫై చేసుకోవాలి. అమెరికా పైన రష్యా పైన ఇంత ఆధారపడడం మంచిది కాదు, నేను ఒప్పుకుంటాను. కానీ ఇది డైవర్సిఫికేషన్ కొరకు జరుగుతున్నది అయితే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు వెల్కమ్ ఇట్. కానీ అది జరుగుతుంది అమెరికా ఒత్తిడి మీద. అంటే మా దగ్గరే కొనండి, మీరు రష్యా దగ్గర కొనకండి అని. ఆఖరికి ఫ్రాన్స్ దగ్గర కూడా కొనకండి, రాఫెల్ కొనకండి, F-35 కొనండి అనేది అమెరికా ఒత్తిడి. సో అది 3rd ఎగ్జాంపుల్. మీకు 4th ఎగ్జాంపుల్, ఎస్, రష్యా నుంచి ఆయిల్ కొనాలి అంటే కొనకూడదని అమెరికా బెదిరించినా, ఇప్పుడు 25% టారిఫ్ విధించినా ఇండియా వినడం లేదు. వి అప్రిషియేట్ మోడీ ప్రభుత్వాన్ని మేము అభినందిస్తాం. కానీ ఇరాన్ విషయంలో ఏం చేశాం? ఇరాన్ విషయంలో 0కి తెచ్చుకున్న అమెరికా బెదిరిస్తే ఒక దశలో భారతదేశ చమురు దిగుమతుల్లో 10% ఇరాన్ వచ్చాయి. ఇరాన్కు మనం రూపీస్లో చెల్లించేవాళ్ళం. దాని అడ్వాంటేజ్ అంటే వాడు మళ్ళీ మన దగ్గరే వస్తువులు కొనాలి ఆ రూపాయలతో, ఇది మనకు లాభం. అయినా ఇరాన్తో 0కి తెచ్చుకున్నాం. 4th, మీకు 5వది, చబహర్ పోర్ట్ ఉంది ఇరాన్లో, మనము దాన్ని నిర్మించే బాధ్యత చేపట్టాం. అది ఎంత వ్యూహాత్మకంగా కీలకము అంటే మనకు మీకు ఆ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అంటారు. ఆ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్కు అదొక ఎంట్రీ పాయింట్ మీకు. అంటే అలాంటిది అమెరికా బెదిరిస్తే మనం చబహర్ పోర్ట్లో మన ఇన్వెస్ట్మెంట్ డైల్యూట్ చేశాం. ఆ తర్వాత చైనా ఎంటర్ చూసి మళ్ళీ మొదలయ్యాం. ఇది 5వది. 6వది, అమెరికా నాయకత్వంలో చైనా వ్యతిరేక కూటమైన క్వాడ్లో మనం చేరాం. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి. ఎస్, మనకు చైనాతో విభేదాలు ఉన్నాయి, చైనాతో మనకు సరిహద్దు వివాదం ఉంది. అందువల్ల మనం అమెరికా ఉపయోగపడుతుంది అనుకొని అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో చేరాం. కానీ అమెరికా ఉపయోగపడుతుందా? ఇటీవల పాకిస్తాన్ ఎగ్జాంపుల్. క్వాడ్ మీటింగ్లో కనీసం పాకిస్తాన్ను పేరు పెట్టి విమర్శించడానికి కూడా క్వాడ్ సిద్ధపడ్డదే. ఇక నిజంగానే చైనాతో యుద్ధం వస్తే అమెరికా క్వాడ్ మనతో వస్తుందా? అమెరికా మనతో వస్తుందా? ఇది 6వది. 7వది, I2U2, ఇండియా, ఇజ్రాయిల్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని దీన్ని మిడిల్ ఈస్ట్ క్వాడ్ అంటాం. అందులో మనం చేరాం. అంటే కేవలం ఇండో పసిఫిక్లోనే కాదు, వెస్ట్ ఏషియాలో కూడా మనం అమెరికా స్ట్రాటజిక్ అలయన్స్లో భాగమయ్యాం. 8, ట్రంప్ ఇంత మాట్లాడుతున్న పాకిస్తాన్కు అనుకూలంగా ఇంతవరకు వీఆర్ రిఫ్యూజ్ టు కాల్ ట్రంప్ ఎ బ్లఫ్. అంటే ట్రంప్ అసీం మునీర్ను కలవడం నాకు గర్వకారణం అన్నాడు. ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు. ఇండియా పైన 25% టారిఫ్ విధించాడు. పాకిస్తాన్ పైన 19% విధించాడు. పాకిస్తాన్, అమెరికా కలిసి ఆయిల్ రిసోర్సెస్, పాకిస్తాన్లో ఎనర్జీ సప్లైస్ను మేము డెవలప్ చేస్తామంటున్నారు. ఓ రోజు వస్తుంది పాకిస్తాన్ దగ్గర ఆయిల్ కొనుక్కుంటుంది ఇండియా అని మాట్లాడుతున్నాడు. ఇండియా ఇస్ ఎ డెడ్ ఎకానమీ అంటున్నాడు. పాకిస్తాన్కి IMF, వరల్డ్ బ్యాంక్ రుణాలు ఇప్పించాడు. ఆఖరికి యునైటెడ్ నేషన్స్లో కౌంటర్ టెర్రరిజం తీవ్రవాద వ్యతిరేక కమిటీకి పాకిస్తాన్ వైస్ చైర్గా అమెరికా కూర్చుండబెట్టింది. ఇన్నైనా ఒక్క మాటన మాట్లాడుతున్నామా మనం? అదే బంగ్లాదేశ్ విమోచనప్పుడు
అమెరికా మనల్ని బెదిరిస్తే, హెచ్చరిస్తే అమెరికా 7th ఫ్లీట్ 7వ నౌకాదళం వందలాది ఎయిర్ క్రాఫ్ట్లతో కూడిన అమెరికా యుద్ధ నౌక హిందూ మహాసముద్రంలోకి అమెరికా ప్రవేశపెడితే ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ వీ నో వాట్ టు డూ అన్నది. మాకు తెలుసు మేము ఏం చేయాలో, గెట్ లాస్ట్ అన్నది. అప్పటికి సోవియట్ యూనియన్ ఎంటర్ అయి బెదిరిస్తే అమెరికా తన 7th ఫ్లీట్ వెనక్కి తీసుకుంది. మరి దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. న్యూయార్క్ గడ్డ పైన, పంజాబ్లో, కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఇందిరాగాంధీని అడిగితే ఇందిరాగాంధీ ఇచ్చిన ఆన్సర్ ఏంటి తెలుసా? దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి దురహంకార ప్రభుత్వం, వైట్ రేసిస్ట్ గవర్నమెంట్కు మద్దతు ఇస్తున్న అమెరికా, ఇజ్రాయిల్ మారణ హోమాల్ని సమర్థిస్తున్న అమెరికా మా దేశంలో మానవ హక్కుల గురించి అడిగే స్థాయి ఉందా మీకు అన్నాడు. ఇది ఇందిరాగాంధీ అమెరికా గడ్డ పైన అమెరికాని హెచ్చరిస్తూ మాట్లాడినమాట. మనం ఇప్పుడు ఎక్కడ పోయాం? మోడీ ఇన్ని 29 సార్లు ఇప్పటికీ నేనే ఆపాను అంటే ఒక్కసారి మిస్టర్ ట్రంప్ వాట్ యు ఆర్ టెలింగ్ ఈజ్ రాంగ్ అని అనడానికి అభ్యంతరం ఏంటండి? నాకు అర్థం కాదు. అలా అంటే ఏమైనా భారతదేశం పైకి ఏమైనా న్యూక్లియర్ సబ్మెరీన్ అణు జలాంతర్గామి పంపుతాడా? ట్రంప్ ఏమైనా మిసైల్స్ పంపుతాడా? ఏం భారతదేశం అంత చేతకాని దేశమా? అసలు ఎందుకు ఇంత మనము వెన్నెముక లేని జీవిగా బతకాలి? అండ్ ట్రంప్ నోస్ ఓన్లీ ద లాంగ్వేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్. ట్రంప్ డజన్ నో ఎనీథింగ్. 9వది, ఇలా అమెరికా పాకిస్తాన్కు ఆయుధాలు ఇస్తుంది. F-16 ప్యాకేజ్ బైడెన్ $450 మిలియన్ ఇస్తే ట్రంప్ $393 మిలియన్ ఇచ్చాడు. అమెరికా మేడ్ వెపన్స్ని పహల్గామ్లో తీవ్రవాదులు వాడారు. చైనా పాకిస్తాన్ మిలిటరీ నెక్సెస్ ఎంత నిజమో అమెరికా పాకిస్తాన్ మిలిటరీ నెక్సెస్ కూడా అంతే నిజం. ఇప్పుడు తాజాగా F-30 అమెరికా నుంచి మరింతగా డిఫెన్స్ సప్లైస్ కొనడానికి పాక్ ఆర్మీ చీఫ్ అమెరికాలో పర్యటించాడు, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్. లేటెస్ట్గా పాక్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ వెళ్ళాడు. ఇంత జరుగుతుంటే మళ్ళీ మనం వెళ్ళి మన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ పేరిట అమెరికా దగ్గరే మళ్ళీ విమానాలు కొంటామంటున్నాం. మన శత్రు దేశానికి డిఫెన్స్ సప్లై చేసే దేశాన్ని మనం ఎలా నమ్ముతామని చెప్పండి. మీరు ఐటీలో సహకరించండి, అమెరికాతో నాకు అభ్యంతరం లేదు. బయోటెక్నాలజీలో సహకరించండి, అభ్యంతరం లేదు. కానీ డిఫెన్స్లో అమెరికాకు తీసుకుపోయి లింక్ చేస్తే ఇవాళ ఎక్కడ దాకా వచ్చింది? లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అని, ఇంటర్ ఆపరేబిలిటీ అగ్రిమెంట్ అని. అంటే మన సైన్యం అమెరికా సైన్యం, మన విమానాలు అమెరికా విమానాలు, మన యుద్ధ నౌకలు అమెరికా యుద్ధ నౌకలు, మన జలంతర్గాములు అమెరికా జలంతర్గాములు అనుసంధానం చేస్తున్నాం. ఇది ప్రమాదకరం కాదా అంటున్నాను నేను. పాకిస్తాన్కి మద్దతు ఇచ్చే దేశం కదా అమెరికా. అమెరికాతో మనకు రిలేషన్షిప్ అవసరం, రష్యాతో అవసరం. బ్యాలెన్స్ చేయండి. మల్టీ అలైన్మెంట్ అనేది ఇప్పుడు విధానంగా ఉండాలి. మల్టీ అలైన్మెంట్ అంటే అవసరం దేశ ప్రయోజనాలకు అనుగుణంగా, జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఏ సందర్భంలో ఏ దేశంతో కలవాలంటే ఆ దేశంతో కలుస్తాం. ఇట్ ఈస్ ఎ కాంటెక్స్చువల్, నాట్ లీనియర్. ఆ కాంటెక్స్చువల్ ఫారెన్ పాలసీ వదిలేసి అన్ని దారులు వాషింగ్టన్ వైపు వెళ్తుంటే మరి ట్రంప్కు ఇక ఇండియాలో ఏమున్నది అనే అభిప్రాయం కలగదా? 10వది, ఇవాళ అమెరికా ప్రపంచంలో ఏం చేసినా మనం కనీసం మన డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో కూడా ప్రశ్నించడానికి రెడీగా లేము. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇరాన్పై అమెరికా ఏకపక్ష దాడిని ఖండిస్తే ఆ SCO సమావేశం జాయింట్ స్టేట్మెంట్ పైన సంతకం పెట్టమని వచ్చేసాం. పనామాను కైవశం చేసుకుంటాను, మిలిటరీ కూడా ఉపయోగించంటే ఇండియా మాట్లాడదు. గ్రీన్లాండ్ను మేము అవసరం వస్తే డెన్మార్క్ పైన మిలిటరీనైనా ప్రయోగించి తీసుకుంటామంటే మనం మాట్లాడము. అసలు ఏ విషయంలో కూడా మనం ఎక్కడ నో రియాక్షన్. ఆఖరికి మన మీద చేస్తున్నా మనం రియాక్ట్ కాకపోతే ట్రంప్కు వాట్ మెసేజ్ ఆర్ వి సెండింగ్? ఇప్పుడు మీకు 10 రకాలుగా ఇండియా ఎలా అమెరికాతో కాంప్రమైజ్ అవుతుందని చూపెట్టాడు. సో ఇన్ని రకాలుగా కాంప్రమైజ్ అయిన వాడిని ఏం చెప్తాడు ట్రంప్? ఇంకెక్కువ కాంప్రమైజ్ కమ్మంటాడు. అందుకే ఇట్లా మాట్లాడుతున్నాడు. డెడ్ ఎకానమీ అంటున్నాడు. డెడ్ ఎకానమీ అయినా కూడా మనం డెడ్గా ఉందామా? నిర్జీవంగా ఉందామా? మీది చచ్చిపోయిన ఎకానమీ అంటున్నాడు. మనం చచ్చిపోయినట్టు పడుందామా? ఇది దేశభక్తియుత భారతీయుడు అంగీకరిస్తాడా? స్వావలంబన కోసం స్వాతంత్రోద్యమం నడిపిన దేశ గడ్డ కదా ఇది. ఇలాంటి గడ్డ పైన ఇంత భయంకరంగా చచ్చిపోయిన దేశం మీది, చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థ మీది అంటే మనం మౌనంగా చూస్తూ ఉందామా? ఇంకా హౌడీ మోడీ, కెంచో ట్రంప్, నమస్తే ట్రంప్ అందామా?